నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు వార్నింగ్, ఇటు కవరింగ్. మాట తూలటం లేదు, పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు. ఎటు సైడ్ ఉన్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా రాటు తేలినట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పుష్పరాజ్కు తనదైన స్టైల్లో క్లాస్ పీకారు. పవర్ డైలాగ్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అల్లుడల్లుడే తప్పు తప్పే అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బన్నీకి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. పుష్ప 2 సినిమా వేళ్ల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన అనంతర పరిణామాలపై పవన్ రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ను పవన్ సమర్థించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. రేవంత్ ప్రభుత్వానికి మద్దతు చెబుతూనే పుష్పరాజును వెనకేసుకొచ్చారు పవన్. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్లో ఉందన్నారు. సినిమా అంటే టీం అని, అందరి భాగస్వామ్యం ఉండాలి అన్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడే దోషిగా మార్చడం కరెక్ట్ కాదన్నారు జనసేనాని. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు వెళ్లుంటే బాగుండేదన్నారు. రేవతి మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. పుష్ప 2 వివాదంపై పవన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ బన్నీ తీరుపై విరుచుకుపడ్డారు జనసేనాని. మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువ అంటూ ప్రశ్నించారు. ప్రజలు చనిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా అంటూ పవన్ మండిపడ్డారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు. జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. వెరీ సింపుల్. రోజు నేను ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నాను, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ అడ్రస్ ది ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే, లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ అండ్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి. మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ నాట్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. జనసేనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనపడ్డారో అంటూ సెటైర్లు సంధించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై బండి మండిపడ్డారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడో చెడిందన్నారు. 14% కమిషన్ వద్ద చెడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఆయనకి ఎట్లా గొప్పపడదు, ఏంటో గొప్పపడదు. మరి నాకే తెలియదు, రుజులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు. మరి అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది. వాళ్ళ పాపం 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా లేకుంటే పక్క చోళ చెప్పారు వాచానికి. అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. 6 గంటల జైలు చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని మీద చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు. ఇవాళ ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేసారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు. ఎవరైతే ఫిర్యాదు చేసి ఆయన కాన్ఫిడెంట్ తీసుకునే ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ
ఈ అవినీతిపరమైన మంత్రుల కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఇవాటి ఇజ్జత పోతుంది 40% అన్నాడు, నేను 8% తీసుకుంటాను అన్నట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పిలచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. పవన్ కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల సమయంలోనూ పవన్ పెద్దగా స్పందించలేదు. అలాగే సీఎంతో జరిగిన కీలక సమావేశానికి చిరంజీవి హాజరవ్వలేదు. తాజాగా అల్లు అర్జున్కు వార్నింగ్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటున్నారు సినీ విశ్లేషకులు. రైట్, డజన్ కేర్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అ రోజు వెళ్ళి కూర్చొని మాట్లాడి మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్. రైట్, సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన, తొక్కిసలాట, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ పైన బయటికి రావడం, ఇవన్నీ అంశాలపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాణి రుద్రమ్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి రాణి రుద్రమ్మ గారు, ఇందిరా శోభన్ గారు. నమస్తే అండి. అండ్ మనతో జాయిన్ అయ్యారు రాజ్ కందుకూరి గారు, ప్రొడ్యూసర్. ముందుగా రాణి రుద్రమ్మ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ ఎలా చూస్తోంది? ఇప్పుడే మనం బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాము. ఎక్కడో చెడింది రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్కి, అందుకోసమనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయని సంజయ్ వర్షన్ చెప్పారు. అండ్ ఇప్పుడు బీజేపీ నేతలు బన్నీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడినే అరెస్ట్ చేయడాన్ని మీరు కూడా ఖండిస్తూనే ఉన్నారు. అనురాగ్ ఠాకూర్ వంటి పెద్దలు కూడా దీన్ని సపోర్ట్ చేశారు, అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచారు. అంటే ఈ డిఫెన్స్ అనేది కరెక్టే అంటారా? అప్రోప్రియేట్గా అనిపిస్తోందా మీకు? అంటే ఒక్కటి రోజా గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడే విన్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది. నాకు మీ దాంట్లో కూడా నేను అదే సేమ్ ఫోన్ లో ఉన్నా కదా, నాకు వారేం మాట్లాడారనే వీడియో క్లిప్ నాకు వినపడలేదు, ఆడియో క్లిప్ అది. అయితే మీరు అక్కడ వేస్తున్నారు, నేను ఇక్కడ వేరే మొబైల్లో ఆన్ చేసుకొని వినటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమి అల్లు అర్జున్ గారికి యాంటీగా ఏం మాట్లాడలేదండి. వారు మాట్లాడినటువంటి అంశము చాలా స్పష్టంగా, ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ ని ఐసోలేట్ చేయకుండా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిచ్యువేషన్ ని కొంచెము హ్యాండిల్ చేసి ఉంటే, ఎవరైతే చనిపోయినారో రేవతి గారి కుటుంబం దగ్గరికి ఈ టీం అంతా కూడా వెళ్ళిపోయి ఇమ్మీడియట్ గా ఆ డేనో నెక్స్ట్ డేనో మొత్తం సాల్వ్ చేసేసి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. గవర్నమెంట్ దృష్టికి వచ్చి అది పోలీసులు ఒకటి చెప్పి సీఎం ఒకటి మాట్లాడేసరికి ఇదంతా ఇష్యూ అయింది తప్ప, అదర్ ఏంటంటే అది కొద్దిగా అట్లా జరిగి ఉండేది కాదు అని అన్నారే తప్ప, ఆయన ఎక్కడ కూడా అల్లు అర్జున్ ని తప్పు చేశాడని కానీ, లేకపోతే అల్లు అర్జునే స్పందించలేదని కానీ, అట్లా ఏమి కొత్త కామెంట్ అయితే ఏం చేయలేదండి. నాకైతే ఏం కనపడలమ్మా. నేను ఇందాకైతే ఒక 1.5-2 minutes బయట అయితే విన్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఈవెన్ దో బండి సంజయ్ గారు కూడా మాట్లాడింది నేను వీడియో క్లిప్ వినలేదు, కానీ వారి దగ్గర నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇప్పుడు చదివాను నేను. ఆ ప్రెస్ నోట్ లో కూడా బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో నేను వినలేదు, వారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, మీరే మీడియా వాళ్ళు చెప్తున్నారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని చాలా గొప్ప నాయకుడు, బాగా హ్యాండిల్ చేశాడు అని మాట్లాడారు అని మీరు చెప్పారు.
ఒకవేళ ఆయన మాట కనుక అని ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా గొప్ప నాయకుడిగా కనిపించాడో పవన్ కళ్యాణ్ గారికి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా గొప్ప నాయకుడిగా కనిపించాడా అనేది వారు ఆలోచించుకోవాలి అనే మాట అన్నారే తప్ప, ఎందుకంటే వారు కూడా వినలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేటువంటి. కాబట్టి మాట ఒకవేళ విని ఉంటే వారు ఇది కూడా చెప్పి ఉండేవారు కాదు. అయితే అక్కడ అసలు ఇష్యూ సమస్య పోయినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ చాలా డైనమిక్ లీడర్. ఎందుకనంటే వైఎస్ జగన్ లాగా కాకుండా సినిమా కోసం ఆయన టికెట్ల పెంపు విషయంలో కానీ అలాగే బెనిఫిట్ షోస్ కానీ ఆయన పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి ఒక డైనమిక్ లీడర్గా ఆయన అభివర్ణించారు సీఎం రేవంత్ని. సరే, అంటే వాళ్ళ సినిమా రంగానికి మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు డైనమిక్ గా అనిపించింది కావచ్చు. ఎందుకంటే సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు, నేను ఎక్కువ సినిమాలు చూడను, ఆ బెనిఫిట్ షోలు వాటి సంగతి కూడా మనకు తెలియదు. అంటే ఆ టికెట్లు దానివల్ల ఎవరికి లాభం వస్తుంది, ఆ ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా, లేకపోతే ఆ హీరోకి లాభం వస్తుందా, లేకపోతే బెనిఫిట్ షోలు వేయటం వల్ల 18% ట్యాక్స్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి మరి అది దానివల్ల గవర్నమెంట్కి లాభం వస్తుందా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేదాన్ని బట్టి వారు బెనిఫిట్ షోస్ రద్దు చేయడాన్ని డైనమిక్ డెసిషన్ అన్నారా, లేదంటే బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వడాన్ని డైనమిక్ డెసిషన్ అన్నారా రోజా గారు? అంటే కాంటెక్స్ట్ ఒకసారి అది మాట్లాడారు, దెన్ నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే లీడర్గా నాకు నచ్చుతారు అన్నట్టుగా ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు ఆయన. సరే, అంటే ఆయన నిజంగా అంటే పూర్తిగా వినలేదు కాబట్టి నేను కూడా ఎగ్జాక్ట్ గా మీతోటి దాని మీద కమెంట్ చేయలేకపోతున్నాను. కానీ అది ఆయన అన్నది ఏ కంటెక్స్టో ఇప్పుడు వస్తున్నటువంటి, ఇప్పుడు చూడండి మీరు అల్లు అర్జున్ గారి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి యాంటీగా మాట్లాడినారు అనేది మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది. వింటే అక్కడ ఎక్కడ కూడా యాంటీగా లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా బహుశా ఆయన పాజిటివ్ గా మాట్లాడి ఉండకపోవచ్చు, బట్ మనకి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాత్రము అట్లా అనిపిస్తోంది. కాబట్టి అది బహుశా ఆయన ఏ కాంటెక్స్ట్ లో ఎట్లా మాట్లాడారో రేవంత్ రెడ్డి గారిని నేను అనుకోవడం ఆయనైతే మెచ్చుకొని ఉండకపోవచ్చు. కాకపోతే మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో వారు ఏమన్నా మంచి డెసిషన్స్ తీసుకున్నట్టుగా వారికి అనిపించి ఉండవచ్చు. ఓకే, బట్ ఓవరాల్ గా అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం మేము ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. మా పార్టీ స్టాండ్ యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ మాది ఒకటే స్టాండ్. ఒకటి, రేవతి గారు చనిపోవటం అనేది దురదృష్టకరం, ఎవరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము, అటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు అనేటువంటిది 100%. అయితే దీంట్లో పనిగట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తూ అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు సినిమా ఇండస్ట్రీ విషయంలో అనేటువంటి చాలా స్పష్టంగా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఇట్లా మీరు ఒక్కటే చూడండి, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ కి వెళ్తున్నారు. వారు ఒక మీటింగ్ కి వెళ్ళేటువంటి క్రమంలో వారి మీటింగ్ కోసము ఫ్లెక్సీలు కడుతుంటే ఒక ఇద్దరు కరెంట్ షాక్ వచ్చి ఆ ఫ్లెక్సీలు కడుతున్న క్రమంలో కరెంట్ షాక్ వచ్చి చనిపోయినారు. మరి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే కరెంట్ షాక్ వచ్చి చనిపోయినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి ఇవన్నీ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అల్లు అర్జున్ గారు పోలీసులు చెప్పినట్టుగా నిజంగా చెప్పినా వినలేదు, చెప్పినా వెళ్ళిపోలేదు. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కన్సిడర్. డెఫినెట్ గా అవి కన్సిడర్ చేయాలి, అవేం చేయొద్దు అని అనట్లేదు. కానీ వారి విషయంలో మాత్రం 100% గా గవర్నమెంట్ వేరే హిడెన్ ఎజెండా పెట్టుకొని చేసింది అనేటువంటిది చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చట్టం అందరికీ సమానమే, అందరం ఒప్పుకుంటాం. అయితే చట్టం అందరికీ సమానంగా వ్యవహరిస్తే, అందరికీ సమానంగా రేవంత్ రెడ్డి గారు అదే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనమేమి కాదనం. ఎందుకంటే మీరు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక రైతు స్వయంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడే తన చావుకి కారణమని మరణ వాంగ్మూలం వీడియో రికార్డ్ చేసి ఆ సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే అప్పుడు చట్టం ఎందుకు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాలేదండి? రేవంత్ రెడ్డి గారి తమ్ముడి విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదండి? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అంటే ఆ రైతుది ప్రాణం కాదా? రేవతి గారి లాగానే రైతుది కూడా ప్రాణమే కదా, చేయాలి కదా. ఇవాళ హైడ్రా పక్కన ఉన్నటువంటి హైడ్రా పేరు చెప్పి పేద మధ్యతరగతి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ, కరెంటు బిల్లులు కడుతూ, వాళ్ళు నల్లా పన్ను కడుతూ, ఇవన్నీ కడుతూ 15-20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు నువ్వు టపి కూలగొట్టావు. మరి అదే FTL పరిధిలో ఉన్నటువంటి నీ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు, ఓకే నాది FTL పరిధిలో ఉంది, కూలగొట్టుకోండి, నాకు అభ్యంతరం లేదని. నువ్వు ఈ రోజు వరకు కూడా బుల్డోజర్, హైడ్రా బుల్డోజర్ ఆయన ఇంటి మీదకి ఎందుకు పోలేదండి? అంటే చట్టం అందరికీ సమానమైనప్పుడు నువ్వు అందరి విషయంలో, మీ అన్నదమ్ముల విషయంలో, మీ పార్టీ నాయకుల విషయంలో కూడా సేమ్ రూల్ వర్తింపజేస్తే ఎవ్వరు కూడా ఏమి అనరు.
కేవలం కక్ష కట్టుకొని ఒక అల్లు అర్జున్ మీ పేరు చెప్పలేదని టార్గెట్ చేసి, లేకపోతే చిత్ర పరిశ్రమ మీ వెనకాల తిరగట్లేదని టార్గెట్ చేసి, ఇవాళ ఇట్లాంటి డెసిషన్ తీసుకొని పోనీ కొండను దవ్వి ఎల్కని తీసుకుని మీరేమన్నా సాధించినారా? నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఒకళ్ళిద్దరితో నేను మాట్లాడినాను పర్సనల్ గా. ఆ మీటింగ్ కి పోయి వచ్చినటువంటి వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. ఏమీ జరగలే. బాగుందా? అంత మంచేనా? సినిమాలు బాగా తీసుకుంటున్నారా? దాని గురించే తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ పాలసీ డెసిషన్ అన్నా మొన్న వీళ్ళందరూ వెళ్ళి కలిస్తే జరిగిందా అండి? జస్ట్ టు సాటిస్ఫై హిజ్ ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని షాల్వాలు కప్పించుకొని ఇంత ఛాయ పోసి పంపించేసిండ్రు. గంతే జరిగింది. పోనీ చెప్పమనండి సినిమా వాళ్ళని, నిన్న ఏదన్నా పాలసీ డెసిషన్స్ జరిగినాయా? లేకపోతే ఈ పలానా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కళాకారులకు న్యాయం జరిగేటట్టుగా కానీ, లేకపోతే నటీనటులకు న్యాయం జరిగేటట్టు కానీ, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు బతికేటట్టుగా కానీ ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నారా? లేకపోతే ఆ సెన్సార్ విషయంలో ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా? లేకపోతే ప్రజలకు సంబంధించి టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేసి వాళ్ళ జేబులు లూటీ చేయకుండా ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా? లేకపోతే మీకు కట్టేటటువంటి ట్యాక్స్ల విషయంలో ఏమన్నా వే ఆఫ్ ఇచ్చి చిత్ర పరిశ్రమ ఈ మీటింగ్ కంటే ముందే బెనిఫిట్ షోస్ ఇకపై ఉండవు, అలాగే టికెట్ల పెంపు కూడా ఉండదు అనేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పేశారు ఈ మీటింగ్ కంటే ముందే. రైట్, దీనిపైన మరి ఇందిరా శోభన్ గారు ఆవిడ ఏం స్పందిస్తారో చూద్దాం. ఇందిరా గారు, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అని ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అదే చెప్తున్నారు, ఈక్వల్ గా ఉండాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ నే కార్నర్ చేశారు? A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని ఎందుకు కార్నర్ చేశారు? A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఇదంతా సినిమా అనేది ఒక టీం. ఆ టీంలో ఎవరిని కూడా ఏమి వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వై ఓన్లీ అల్లు అర్జున్ అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకొకటి, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అన్నప్పుడు మన రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు కోట్ చేశారు మన రాణి రుద్రమ్మ గారు. రేవంత్ రెడ్డి తమ్ముడి వల్ల ఒకతను సూసైడ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత నా FTL పరిధిలో ఉంది నా ఇల్లు అన్నా కూడా హైడ్రా నుంచి ఎటువంటి బుల్డోజర్ వెళ్లకుండా ఇంటి చుట్టుపక్కల కూడా కనపడినటువంటి ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? మరి మీరు ఏం చెప్తారు దీనికి? ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఇంతసేపు రాణి రుద్రమ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉంది అంటే, ఒక పేదవాడి ప్రాణానికి సంబంధించినటువంటి, ఎందుకంటే స్వతహాగా తను కూడా ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి, పబ్లిక్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ప్రాపర్ గా అక్కడ ఉన్నటువంటి సెన్సిటివిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పొలిటికల్ గా పార్టీలకు అతీతంగా జరిగినటువంటి అంశాన్ని మనం ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కాబట్టి ఇది ఈ రాద్ధాంతం చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినారు? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు, ఆయన ప్రామిసెస్ లో ఉండంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అది ఒక హీరో, అతను ఒక హీరో అయినప్పుడు ఈ ప్రజల నుంచి అతను ఒక సెలబ్రేట్ అయ్యాడు. గా ఇమీడియట్ గా అతను స్పందించాల్సిన అవసరం ఉంది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎవరు ఏం చెప్పాలి, మరునాడు నాకు తెలిసిందని అల్లు అర్జున్ గారు చెప్పారు. సో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? సో నాకు స్వయాన కమిషనర్ గారు మాట్లాడారు నాతో. ఇందిరా గారు మీ వాయిస్ క్రాక్ అవుతోందండి, అంత క్లారిటీగా లేదు, ఎందుకనో సిగ్నల్ సరిగా లేనట్టుంది. మళ్ళీ ఒక నిమిషం మీరు దాన్ని సెట్ చేసుకోండి, నేను వేరే గెస్ట్ తో మాట్లాడతాను. రాజ్ కందుకూరి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అండి. ఎస్, రాజ్ గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఫైనల్గా ఆయన ఏం మాట్లాడట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా బన్నీని వెళ్ళి కలిశారు, ఇదిగో వస్తున్నారు పవన్ కళ్యాణ్, ఒకరోజు హైదరాబాద్ వచ్చారు, ఈరోజు కలుస్తారు, ఏదైనా ఒక దీని గురించి మాట్లాడతారు అని చాలా ఎదురు చూశారు. కానీ ఆయన తిరిగి మళ్ళీ యథావిధిగా విజయవాడ వెళ్ళిపోయారు, కలవలేదు. బట్ ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వాటిలో మీకు అంటే నెగటివ్గా మాట్లాడారా, పాజిటివ్గా మాట్లాడారా, ఏమనిపిస్తోంది మీకు? నాకైతే అది న్యూట్రల్ గా అనిపించిందండి. కారణం ఏంటంటే, ఆయన అన్నది ఏంటంటే ఒక వెల్ విషర్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. కారణం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు ఒక చిన్నవాళ్ళని ఏమన్నా సరిచేసే క్రమంలో మాట్లాడినట్టు అనిపించింది. ఎట్లా అంటే, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ కనుక వెళ్ళిపోయి ఉంటే, తను అల్లు అర్జున్ కనుక వెళ్ళి ఉంటే బాగుండేది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేది అని అన్నారు. ఇంకొకటి, ఎప్పుడు కూడాను తన పర్మిషన్ ఉందా లేదా చూసుకుని ఉండాల్సింది ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు, అంటే తన రెస్పాన్సిబిలిటీ కదా అన్నట్టుగా అనిపించింది నాకు. ఆ మాట ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకోటి, ఈ సందర్భం ఏమిటిదంటే, వీళ్ళు వెళ్ళింది దిల్ రాజు గారు ముందేమో నిన్న వెళ్ళారండి కలవడానికి. 4th or 5th తన సినిమా గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్, అది విజయవాడలో చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు వస్తే, మన డిప్యూటీ సీఎం గారు వస్తే బాగుంటుంది పవన్ గారు అని అనుకున్నారు. అయితే ఆయన అవైలబిలిటీ కొంచెం 4-5 రోజులు ముందే కనుక్కోవాలి కాబట్టి అడగడానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు.
అయితే ఆ సందర్భంలోనే ఈ డిస్కషన్ వచ్చినట్టుగా తెలిసింది. దాని గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఈయన ఈ రోజు మాట్లాడారు మళ్ళీ. అయితే ఆయన చెప్పడం ఏమిటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు కూడా మనం ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆయన డెఫినెట్లీ ఒక సీఎం పరిస్థితిలో ఉండి ఒక ప్రజా ప్రతినిధిగా ఏం చేయాలో చేశారని అన్నారు. కానీ అది ఎవరిని ఒకరిని సైడ్ తీసుకున్నట్టుగా అయితే నాకు అనిపించలేదు, న్యూట్రల్ గానే అనిపించారండి నాకైతే. నేను యాజ్ అ సినిమా వాడిగా, అంటే రాజకీయాలు పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే వెరీ సాడ్ ఇన్సిడెంట్. రేవతి అనే ఒక లేడీ చనిపోయారు. ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ కి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని భర్తతో అమ్మాయి వచ్చి ఆవిడ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం అంటూ వచ్చింది, ఆ బ్యాడ్ గా సాడ్ గా సంఘటన జరిగింది. ఇది ఎప్పుడు జరగకూడదు హియర్ ఆఫ్టర్. పర్టికులర్లీ దీనికి మీరు అన్నట్టు 11 మెంబర్స్ 14 మందో దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. అయితే 11 ని ఎందుకు టార్గెట్ చేశారంటే మిగతా వాళ్ళు కూడా చేశారండి. అదే ఎవరన్నా ఒకళ్ళిద్దరు అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారు ఏమున్నారు నాకు తెలియదు, కానీ ఎవరిని స్పేర్ చేయడం, లా ఈజ్ కామన్ టు ఎవ్రీబడి. అయితే అట్ ది సేమ్ టైం సిన్స్ సెలబ్రిటీ తను తెలిసి బయటకు వచ్చారని వాళ్ళు బయటకు వచ్చి వేవ్ చేశారని, దానివల్లే అతన్ని చూడడానికే జనం రావాలని ముందుకు వచ్చారు, దానివల్లే తొక్కిసలాట జరిగిందని అనుకున్నారని, ఈ డెఫినెట్లీ అతను హి హస్ బికమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో. కాబట్టి అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే అతను ఈజ్ ఆల్సో ఫీలింగ్. కాకపోతే మేమందరం ఇన్సిడెంట్ అనుకున్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి కూడా అందరు వెళ్ళి ఉంటే బాగుండేది వాళ్ళు పరామర్శ చేయడానికి అని అనుకున్నాము. మేమంతా ఖండించాం, ఇమీడియట్ గా ఇన్సిడెంట్ గురించి మేము ట్వీట్లు పెట్టాము, ఇది చేసాం. అది సరిపోదు. ఏదైనా ఫైనాన్షియల్ గా ఏదైతే జరిగిందో అది కొంచెం ఇన్స్టెంట్ గా జరుగుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అండి. యా, అంటే ఆయన కూడా అదే మాట్లాడారు. ఆయన ఒక్కడనే టార్గెట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, హీరో కానీ లేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా వెంటనే వెళ్ళుంటే బాగుండేది అని అన్నారు. ఇప్పుడు అయినా మీరు కొంచెం ఆ రిగ్రెట్ కొంచెం ఏమన్నా ఫీల్ అవుతుందా ఇండస్ట్రీ వెళ్ళుండాల్సింది అనేది? ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారండి. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఇంకొక ఛానల్ డిబేట్ లో ఉన్నాం. అందులో అనుపమ్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూషన్ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి సెక్రటరీ, ఆయన కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇదే అనుకున్నారు. ఎవరు కూడానండి, అంటే ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఇలా అంటే నెగ్లెక్ట్ చేయడం అలా ఉండదు. అంటే వేరే దేంట్లో గొడవలో పడి వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికి మైత్రి ఫిలిమ్స్ నుంచి వెళ్ళారు, వీళ్ళు అనౌన్స్ చేశారు. ఏం చేసినా ప్రాణం అయితే తేలేమండి. అట్లీస్ట్ అబ్బాయి ఇప్పుడు వెంటిలేటర్ తీస్తే కొంత బెటర్ గా ఉన్నాడు శ్రీతేజ్ అని చెప్పారు. వీఆర్ ఆల్ ప్రేయింగ్ అబ్బాయి తొందరగా బయటపడాలి. ఈజ్ ఓన్లీ 10-year-old బాయ్ అండి, మదర్ని కోల్పోయాడు, అట్లీస్ట్ అతను బాగుండాలని కోరుకుంటున్నాము. అట్లీస్ట్ ఇక ముందు మాత్రం జరగదండి. ఇది ఒక గ్రేట్ లెసన్ ఫర్ ఇండస్ట్రీ. ఇదే కాదండి, రేపు ఈ ఇండస్ట్రీయే కాదు, సినిమాయే కాదు, ఎనీ షాప్ ఓపెనింగ్ ఒక సెలబ్రిటీ వెళ్ళినా కూడా మనం అక్కడ దిగి సెలబ్రిటీ బయట దిగి వేవ్ చేసినప్పుడు ఒక 10 మంది తొక్కిసలాట్లు ఏమైనా అయితే కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇన్ని రోజులు ఎవరు ఊహించలేదు, కానీ ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు సెలబ్రిటీ ఆ జాగ్రత్త తీసుకోవాలి. దీనికి పర్మిషన్ ఉందా, ఉంటే దానికి ఏమన్నా అయితే దానికి తను ఎంత దాకా బాధ్యుడని తను కూడా గ్రహించాలి. ఈ తనకే కాదు, సెలబ్రిటీకే కాదు, పొలిటీషియన్ కి అందరికీ అప్లై అవుతుందండి. ఎస్ మై ఫీలింగ్ అండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ. లైన్ లో ఉండండి రాజ్ కందుకూర్ గారు. ఉంటాను. జర్నలిస్ట్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, లా అనే చట్టం ముందు అందరూ సమానమే అని పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడుతూ చెప్పారు. అయితే చట్టం నిజంగా మరి అందరికీ సమానంగా ఉందనుకుంటున్నారా? మొన్న అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉన్నారండి. హలో, యా చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, ఇప్పుడు చట్టం అందరికీ సమానంగా ఉండాలని అనుకున్నప్పుడు మరి పర్మిషన్ ఇచ్చిందే డిపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ రోజు వీళ్ళు థియేటర్ యాజమాన్య వాళ్ళు పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగినప్పుడు ఒక సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఎక్స్పోర్ట్కు వచ్చినప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం. బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య థియేటర్ వాళ్ళ దగ్గర, మూవీ వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్షన్ చేసినప్పుడు దాని తగ్గట్టు ఏర్పాటు చేయాలి కదా. ఇవాళ చేయకుండా జరిగిన వైఫల్యం వల్లే అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది, వాళ్ళు చాలా సీరియస్ కండిషన్ ఉండడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వ వైఫల్యానికి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా పాజిటివ్ అనిపించిందో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఇవాళ ఎన్డీఏ, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలైతే ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారో అదే కోణంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఇక్కడ మాత్రం ఒకటే కుటుంబంగా పేరినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకనే సమర్థిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు రాణి రుద్రమ్మ గారు అన్నట్టుగా ఇవాళ హైడ్రా ఇష్యూస్ ఉన్నాయి. మరి అవన్నీ పవన్ కళ్యాణ్ కనిపించలే. చాలా సమస్యలు ఉన్నాయి. సాయిరెడ్డి గారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి గ్రామంలో వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఒక ఆయన సూసైడ్ నోట్ రాసుకుంటే వాళ్ళ కుటుంబాలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఎవరి మీద కేసు కాలే. అంటే ఇవాళ కొత్త చట్టాన్ని రాష్ట్రంలోని పోలీసులు
హోమ్ మినిస్ట్రీ వల్ల రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఒక కొత్త భాషను చెప్తా ఉన్నారు. ఎవరైనా సూసైడ్ నోట్ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవరైనా ప్రైవేట్ గా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఈ రాష్ట్రంలో పోలీసులకు ఉన్నది. మరి ఇదే సాయిరెడ్డి అంశం లోపల ఎందుకు పోలీసులు విచారించలేకపోయారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని? చట్టం అందరికి సమానమైనప్పుడు వాళ్ళకు కూడా సమానం కావాలి కదా. ఇవాళ అక్కడ న్యాయం లేదు. ఇవాళ ఈ విషయంలో దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని మిగతా ఇష్యూస్ అని పక్క వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ విషయంలో కూడా ఆ సినిమా పుష్ప 2 విషయంలో కూడా ఏదో పెద్ద మైగా తీసుకొచ్చినట్టుగా ఒక సామాన్యునికి న్యాయం చేసినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకుంటున్నారు తప్ప నిజంగా పేదవాళ్ళ పట్ల వాళ్ళకు కన్సర్న్ లేదు. ఇప్పుడు మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటన జరిగింది. పర్యటన జరిగినప్పుడు ఫ్లెక్సీలు కట్టిన ఒక ఇద్దరు యువకులు నవీన్ అనే ఒక అబ్బాయి అతను కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. కనీసం వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా వాళ్ళకైనా డబ్బులు ఇచ్చిరా? ముఖ్యమంత్రి గారు అయినా డబ్బులు ఇచ్చిరా? ఏమి ఇవ్వలే కదా. మరి దానికి ఎవరు బాధ్యత? నిజంగా సామాన్యుల దృష్టి కనుక నీకుంటే ఇవాళ నీ పార్టీ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కట్టిన నీ కార్యకర్తను విస్మరించిన నువ్వు ఇవాళ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఇంటర్ఫియర్ అంటే ఏదో మీ ఇద్దరి మధ్య ఏదో జరగడానికి ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పకూడని ఒప్పందాలు ఏవో ఉన్నాయంటారు వాళ్ళిద్దరి మధ్య. 100% నేను కూడా దాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారితో ఒక ప్రశ్న అనిపించుకొని దానికోసం చర్చ రాష్ట్రంలో ఎన్నో గురుకులాలలో కూడా విద్యార్థులు ఇవాళ ముఖ్యమంత్రి గారి అధ్యయనంతో సోషల్ రాష్ట్రంలో మధ్య ఎక్కడో చెడిందని. శ్రీనివాస్ గారు, హలో, ఆడియో మ్యూట్ అయిపోయింది, చెప్పండి ఇప్పుడు. లేదు, ఇందాక రాణి రుద్రమ్మ గారు ఏదో వీడియో క్లిప్ చూస్తున్నారు, ఆడియో మనకు వచ్చింది అంతే. మాట్లాడండి శ్రీనివాస్ గారు. మేడం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ గురుకుల లోపల మహిళలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలా చాలా మంది ఇప్పటికి 58 మంది విద్యార్థులు చనిపోతే మరి ఎందుకు వాళ్ళ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబాలు ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇవాళ మీ వైఫల్యం కదా, అధికారుల వైఫల్యంతో మీ ప్రభుత్వ వైఫల్యంతో 58 మంది ఇవాళ గురుకులాల వివిధ కారణాలతో విద్యార్థులు చనిపోవడం జరిగింది. మీ నిర్లక్ష్యం వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల, పాములు గుట్టి, తేళ్లు గుట్టి, ఎలుకలు గుర్తే చాలా మంది వాళ్ళు ఇబ్బందులు గురైతా ఉన్నారు. దీని మీద మరి అసెంబ్లీలో చర్చ పెట్టాలి కదా. ముఖ్యమైన అంశాల మీద అసెంబ్లీలో చర్చ పెట్టకుండా అయిపోయిన సబ్జెక్టు మీద చర్చ పెట్టి ఏదో ప్రజల నుంచి మైలేజ్ తీసుకోవడం ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర పరిపాలన గాలి వదిలేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. చట్టము కొందరికే చుట్టం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఓకే, ఇందిరా గారు, చట్టం అందరికీ సమానం కానీ షరతులు ఏమన్నా వర్తిస్తాయనేటువంటి నిబంధన ఏమన్నా ఉందా? ఇప్పుడు వీళ్ళు అందరూ చెప్తున్నది 3 పాయింట్స్ ఇక్కడ. ఏంటంటే ఫ్లెక్సీలు కడుతూ, సీఎం కోసం ఫ్లెక్సీలు కడుతూ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, హైడ్రా వాళ్ళ తమ్ముడు హైడ్రా FTL జోన్లో ఉంటే దానికి ఎందుకు కూల్చలేదు ఒకటి, దాని నెక్స్ట్ ఇంకొక తమ్ముడు వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి అబ్బాయి పరిస్థితి ఏంటి? మరి ఈ విషయాలు చూస్తే నిజంగా చట్టం అందరికీ సమానమేనా అన్నటువంటి డౌట్ వస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు మాట్లాడింది కూడా ఒకటే లైన్ ఉంది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇమీడియట్ అంటే అల్లు అర్జున్ గారిని ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అరెస్ట్ కి చేసినప్పుడు ఇమీడియట్ గా వీళ్ళిద్దరూ స్పందించారు. చనిపోయినటువంటి పేదవాడికి సంబంధించినటువంటి వాడి జీవితానికి ఎక్కడ కూడా లెక్కలేదు, అకౌంటబిలిటీ లేదు వాళ్ళకి. కేవలం ఒక ఫ్యాన్ గా ఉన్నటువంటి ఒక సినీ ఫీల్డ్, ఒక సెలబ్రిటీకి ఒక సినిమాకి 300 కోట్ల రూపాయలు డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి తన యొక్క వాటికి మాత్రమే వీళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాలే ఇప్పుడు ఎవరు, ఎందుకంటే అంతా కూడా గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అక్కడ జరిగినటువంటి విషయాన్ని అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే అక్కడ ఇమ్మీడియట్ గా మీ ప్రెమిసెస్ లో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి సందర్భంలో నీ సందర్భం వల్ల ఒకరి ప్రాణం కోల్పోయి ఇంకొకరి ప్రాణాన్ని కొట్టుమిట్టాడే పరిస్థితి ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఒక హీరోగా, అంటే నిజ జీవితంలో హీరోగా నువ్వు యాక్ట్ చేయాలి. అక్కడ సినిమాలో హీరో కాదు, నిజ జీవితంలో హీరోగా యాక్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. పోలీసులు నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకెళ్లి నువ్వు హాస్పిటల్ చేసి ఏం జరిగిందో నువ్వు కనుక్కునే పని నువ్వు చేసి ఉండాలి. ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాంటిది, నేను అండగా ఉంటుందని చెప్పాల్సాను. పూర్తి నైతిక బాధ్యత నేను వయసు చెప్పాల్సిన అవసరం అతని పైన ఉంది. కానీ అది ఎక్కడ జరగకుండా దాన్ని మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసి మరినాడు నాకు తెలిసింది, నేను పంపించాను, అప్పటివరకు అయిపోయింది, పూర్తిగా క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది అని ఒక హీరోగా ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల అది ఈ సమాజము దాన్ని అంగీకరిస్తుందా? ఇప్పుడు మాట్లాడిన సోకాల్డ్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వాటిని అంగీకరిస్తారని నేను అడుగుతున్నాను. నేను
ఇప్పటికి కూడా మీరు అదే పదే పదే మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడ ఆయన తప్పు ఆయన వల్ల ఆయన చేశాడని తప్పు అనట్లే, అతను రావడం ద్వారా తొక్కేసలాట వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఫైన్ ఇందిరా గారు అయితే మీరన్నట్టుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల మనం మాట్లాడుతుంది. ఒక నిమిషం ఇందిరా గారు, మీరు వినాలి, వాళ్ళిద్దరు వాస్తవాలు మాట్లాడితే సోకాళ్ళు అవుతారా అక్క? వాస్తవాలు మాట్లాడితే సోకాళ్ళు అవుతారా? మీ నిర్లక్ష్యం కదా, మీ నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు బలైనాయి. పూర్తి వింటారా? మీరు మాట్లాడుతున్నాను విన్నా, ఎందుకంటే స్టూడియోలో లేదు. 4వ తారీఖు నాడు సినిమా రిలీజ్ ఉందని 2వ తారీఖు మీరు పర్మిషన్ అడిగితే 3వ తారీఖు నాడు వాళ్ళు ఇచ్చారు. ఇబ్బంది అనిపించారని వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా ప్రూవ్ అవుతున్నారు కదా. ఇది నేను చెప్పలేదు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు. అది ఏమంటారు, డిపార్ట్మెంట్ తరపు నుంచి పూర్తిగా ప్రజెంటేషన్ ద్వారా ఏం జరిగిందో విజువల్ తో సహా ఈ సమాజం ముందు వాళ్ళు పెట్టినప్పుడు కనీసం మనం దాన్ని అర్థం చేసుకుని ఉండాలి. ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అసెంబ్లీలో ఈ సమాజానికి తెలిసే విధంగా, ఎందుకంటే పార్టీల మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. వీళ్ళందరూ ఒక హీరోకి సంబంధించిన దాని విషయంలో జరిగిన తప్పుని నేనేదో కాంట్రవర్సీ చేసే పనిలో ఉన్న మీరు అందరూ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో జరిగినటువంటి ఇష్యూ ఇది. ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఎక్కడైనా స్పందిస్తారేమని, స్పందించలేదు. వెళ్ళి కనీసం నేను ఆ కుటుంబానికి నేనున్నది భరోసా ఇవ్వలేదు. ఇవాళ మనం డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, సందర్భం క్రియేట్ చేసినటువంటి ఈ ప్రజల కోసం, ఆ ఫ్యాన్ కోసం నేనేం చేశానని ఇవాళ తను చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అయినప్పుడు నేను వెళ్ళాను చేశానని చెప్పారు. చేసి ఉండొచ్చు కాదని ఇదే చిరంజీవి గారు. ఇందిరా గారు మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. ఇద్దరిని పంపించేసి చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను బయట యాక్చువల్ గా అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేరే నెట్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ మనం మాట్లాడే అంశంలో రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒకటి తెలియజేస్తున్నా. 2వ విషయం, పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే అల్లు అర్జున్ పైన కక్ష పుట్టిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఎందుకు కక్ష పుడతాంతో చెప్పండి, మీరు ఆలోచించండి. పూర్తి ఎవిడెన్స్ పోలీసులు ముందు పెట్టిన తర్వాత నేను మాట్లాడకపోయినట్లయితే ఈ ప్రభుత్వం తరపు నుంచి నేను తప్పుదోవ పట్టించిందని అవుతాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించారు. దాంట్లో సెలబ్రిటీ వెళ్ళారు. ఈ ప్రతిపక్షం చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా పెట్టుకోవాలి. ఇందిరా గారు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒక నిమిషం అండి, శివదత్త గారితో మాట్లాడదాం. జనసేన నాయకులు శివదత్త గారు జాయిన్ అయ్యారు. శివదత్త గారు నమస్తే అండి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో ఒక్క నిమిషం ఇందిరా గారు ఒక్క నిమిషం. మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అసలు ఏం మీరు మాట్లాడుతున్నారో అసలు ఏమి క్లారిటీ లేదు. అందుకోసమనే ఒక్క నిమిషం. శివసేన గారితో మాట్లాడు. శివదత్త గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంటే కొంతమంది ఏమో అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు అని అంటున్నారు. లేదు అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు అని అంటున్నారు. అసలు మీ పార్టీ ఎలా చూస్తోంది మన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా తప్పు చేస్తే చట్టం ఎవరికైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, గొప్పవాడికైనా, ఇంకెవరికైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చట్టం ఒకేలా వర్తిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, తప్పుడు నేను చేసినా నా కాలర్ పట్టుకొని ప్రశ్నించండి అనే స్థాయిలో ఆయన ఉంటారు. ఆయన ఏమంటారు అని అంటే, ఈరోజు ఆయన మాట్లాడింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, సీఎం గారు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అలాగే ఆయనకి అన్నీ తెలిసిన వ్యక్తి. అలాగే తప్పు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏదైతే అక్కడ సినిమా చూడడానికి వెళ్ళారో, అక్కడ ఒక్కొక్కసారి అంటే సినీ ఇండస్ట్రీ అంటే నాయకులు ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం దూరం నుంచి చేరవేయాలనుకున్న సమాచారం ఆ టైంకి అక్కడికి సరిగ్గా అందకపోయినప్పుడు వచ్చే ఇబ్బందులు అట్లా ఉంటాయి. తర్వాత ఎవరైతే ఏదైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబం ఉందో, ఆ కుటుంబం సరదాగా సాయంత్రం సినిమాకి వచ్చి ఆ సినిమా చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి భోంచేసుకుంటూ చేసుకుంటూ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని, అంటే ఆ సినిమా యొక్క అవుట్పుట్ని షేర్ చేసుకుంటూ మాట్లాడుకునే సందర్భాన్ని కుటుంబం ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి నుంచి ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. అలా జరిగినప్పుడు ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సినిమాలో యాక్ట్ చేసిన హీరో దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు వెంటనే, హీరోతోనే ప్రమేయం ఏం లేదు, హీరోకి చెప్పబెట్టకుండా కూడా వెళ్ళి అలా మాట్లాడి రావాల్సిన సందర్భం ఉంది. ఆ ప్రక్రియలో
కొంతమంది ప్రొడ్యూసర్లు బన్నీవాసు గారు కూడా వెళ్ళారని చెప్పి సమాచారం ఉంది. సో అక్కడ మాట్లాడి ఆ ఇష్యూని రప్చర్ చేయకుండా బాధ్యతగా కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ఇటు ఎవరిది తప్పు అనే అంశం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. తప్పుని అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిది తప్పుందా, లేకపోతే సినిమా యాక్టర్ అల్లు అర్జున్ గారి తప్పుందా, లేకపోతే సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్పుందా, డైరెక్టర్ తప్పుందా అని కాదు. వ్యవస్థలో మనం చూడాల్సింది ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేశారా తప్పితే. కానీ సీఎం రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కూడా అన్నారు మరి పవన్ కళ్యాణ్. అఫ్ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వచ్చారు. ఆయనకు ప్రతి అంశాలు తెలుసు. ఈజ్ అ డైనమిక్ లీడర్. వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్, అంటే ఆయన చట్ట పరిధికి, అంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట కూడా చెప్పారు, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. చట్టం ఎవరికి ఏ విధంగా శిక్ష వర్తింపజేస్తుందో ఆ విధంగా శిక్ష అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది జరిగింది. కానీ ఇక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. దాని గురించి కూడా గతంలో కూడా సార్ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రాలో కూడా కడప వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఈ ప్రశ్నించినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాన్ని తీసుకొచ్చి మీరు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నిస్తే ఏం మాట్లాడతాను నేను, మాట్లాడడానికి ఇది సమయం సందర్భం కాదని కూడా హెచ్చరిక జారీ చేసిన సందర్భం ఉందని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన ఎప్పుడూ కూడా మానవత్వ విలువల్ని కాపాడే దిశగా, మానవత్వానికి విలువనిచ్చే నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తెలిసి తప్పు జరగనివ్వరు. ఒకవేళ తెలియక జరిగిన తప్పు ఏదైనా ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించాలి అనే ఒక మెసేజ్ ని ప్రతి ఒక్క నాయకుడికి తెలియపరుస్తారు. అంటే శివదత్త గారు, కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, అంటే ఇటు వార్న్ చేసినట్టుగా చేస్తూ మళ్ళీ దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏది సూటిగా చెప్పలేదు, సూటిగా వార్న్ చేయలేదు, సూటిగా సపోర్ట్ చేయలేదు. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పాప అందరూ కలిసి అల్లు అర్జున్నే కార్నర్ చేశారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అది చెప్తూనే మళ్ళీ ప్రభుత్వం బాగా పనిచేసింది, డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ అన్నారు. మరి వీటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ రెండు క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అంశం జరిగిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మీడియా ముందు మాట్లాడలేదు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే ఒక రాష్ట్రానికి సీఎం బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో ఆయనకి తెలుసు. ఒక సీఎం గారు మాట్లాడే మాటల్లో ఆయన చూపించిన ఆవేదనలో కూడా అర్థం ఉంది. ఒక సామాన్య కుటుంబంలో ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబస్తులు, వాళ్ళు సంపాదించే జీతమంతాలు సినిమాకి వచ్చారు, సినిమా నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదన్న ప్రశ్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారో అందులో అర్థం ఉంది. దాని గురించి కూడా ఆయన ఎప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది తప్పని కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు చేసింది కరెక్ట్ అని కానీ ఎక్కడ మాట్లాడలేదే. ఆయన ఎప్పుడు కూడా దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు ఆయన ఏంటి అంటే, ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ మీడియా వారు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం చెప్పారు తప్పితే కానీ ఈ అంశం గురించి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తు చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మొన్న కడపలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించినప్పుడు కూడా ఈ అంశం అక్కడ మీడియా వారు లేవనెత్తితే దాన్ని ఖండించారు. అక్కడ దాని గురించి మాట్లాడారు. ఈ రోజు కూడా ఇష్టాగోష్ఠి జరుగుతున్న టైంలో వారు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు తప్పితే గాని ఆయన చెప్పింది ఏంటంటే ఆ పరిస్థితి అలా జరగకుంటూ ఉంటే బాగుండేది అని చెప్పి ఆశను వ్యక్తపరిచారు. ఆ ప్రాణం పోగొట్టు ఉంటే బాగుండేది, ఆ కుటుంబం ఇంట్లో కూర్చొని సరదాగా హ్యాపీగా భోంచేసి ఉండేవారు, బాధలో ఉండేవారు కాదు, చాలా సరదాగా వాళ్ళు హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. ఆ కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో ఒక్కడిగా ఆయన మాట్లాడారే తప్పితే కానీ ఇందులో ఎక్కడా కూడా అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఉంది. సినిమా హీరో కావచ్చు, సినిమా డైరెక్టర్ కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు, సినిమా
ఆ టీం అంతా కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన బాధ్యతను గుర్తు చేశారు. అలాగే ఏదైతే బాధ్యతతో కూడిన పరిపాలన చేస్తూ మరి ఈ అంశం మీద రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన మెచ్చుకున్న సందర్భమే ఉంది. కానీ ఇటు ఎవరిని కూడా ఆయన మీడియా వారు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పిన సందర్భం తప్పితే కానీ దీని గురించి ఆయన మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన సందర్భం కాదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రైట్ శివదత్త గారు. రాణి రుద్రం గారు, ఇందిరా శోభన్ గారు ఇప్పటివరకు మాట్లాడుతూ మిమ్మల్ని అంటే రాజకీయ కోణంలో కాకుండా ఇది కొంచెం మానవీయ కోణంలో చూడండి అని చెప్తూ ఉన్నారు. అయితే మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, ఒక మహిళా రాజకీయ ప్రతినిధిగా ఉన్నారు. ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి కాసేపు ఆ మహిళ చనిపోవడము, ఆ కుటుంబానికి జరిగినటువంటి లోటు, ఈ అంశాలన్నిటిపైన మీరు కొంత ఫోకస్డ్గా మాట్లాడితే బాగుంటుంది అనేది ఆవిడ అభ్యర్థన. డెఫినెట్లీ అండి. నేను ఫస్టే చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడే మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే ఆ సంఘటన జరగకుండా ఉండాలి, మహిళ చనిపోవటం అనేటువంటిది బాధాకరం. అయితే ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఇవాళ ఒక మనిషి ప్రాణం అనేటువంటిది డెఫినెట్గా అది మళ్ళీ తిరిగి తీసుకురాలేనిది. అయితే మేమేమంటున్నాము అనంటే, ఓకే రేవంత్ రెడ్డి గారు ఈ అంశం పైన ఇలా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయ్యడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏవైనా కూడా వారు ఈ ఒక్క ప్రాణం విషయంలో ఎలాగైతే రియాక్ట్ అయ్యారో అదే మానవతా దృక్పథము వారికి అన్ని ప్రాణాల విషయంలో ఉండాలి అంటున్నాను నేను. 44 మంది బాలికలు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విషాహారం తిని చనిపోయినారండి. ఎవరిది తప్పు? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉంటే వారు రాజీనామా చేయాలి ఈ లోపటి వరకు. మరి ఆ 42 సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అబౌవ్ 40 లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. 40 ప్రాణాలే అనుకుందాం. ఇప్పుడు ఆ 40 మంది ఆడపిల్లల ప్రాణాలు కాదా? మరి వాటి పట్ల ఎందుకు మీ రియాక్షన్ ఉండట్లేదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్ నుంచి దాదాపుగా 340 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. ఇవాళ ఎందుకు అంటే రైతులు రుణమాఫీ జరగక కొంతమంది, రైతు భరోసా రాక అప్పుల పాలై కొంతమంది, వాళ్ళకు ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు లేక కొంతమంది, ఎరువులు లేక కొంతమంది. నేను ఇది రాజకీయాలను ఉద్దేశించి నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడట్లా. మీరు అడిగినట్టుగా నేను మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఇవాళ సమాజంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యతగానే మాట్లాడుతున్నా. నిజంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి అయితే, విద్యాశాఖ మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఆ ప్రాణాల పట్ల మీరు ఏమి చర్యలు తీసుకుంటారు? ఇవాల్టి న్యూస్ పేపర్ కూడా చూడండి. మీరు ఇవాల్టి న్యూస్ పేపర్స్ చూస్తే కూడా పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలు, కేజీబీవీలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ భోజనాన్ని మేము తినలేకపోతున్నాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఒక్కొక్క హాస్టల్లో 100 మంది 200 మంది పిల్లలు ఆ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కనీసం వాళ్లకు సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా 21 రోజుల నుంచి ధర్నా చేస్తే పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఎవరు లేరు, పిల్లలకు వండి పెట్టడానికి కూడా ఎవరు లేరండి. గురుకుల పాఠశాలలల్లా, కేజీబీవీలల్లా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, లేదంటే మీ రిపోర్టర్స్ ఎవరినైనా పంపించండి, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. మరి వీటన్నిటికీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మరి ఇవాళ పాముకాటు హాస్టల్లో పాముకాట్లకు గురై పిల్లలు చనిపోతున్నారు, ఇవాళ దోమలు గుట్టి పిల్లలు చనిపోతున్నారు, ఆహారంలో బొద్దింకలు వచ్చి పిల్లలు చనిపోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. వీటి పట్ల కూడా మానవతా దృక్పథం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేదు? ఇవాళ సింపుల్ అంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, అందరి విషయంలో ఒకేలాగా ఉండండి, ఒక చట్టం తీసుకురండి అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్. నీ రూల్ అంతా కూడా ఒక ఇన్సిడెంట్ కి దాన్ని పరిమితం చేసేసి ఇక్కడ చేయకూడదా, ఇక్కడ పోయింది మనిషి ప్రాణం పోయింది కాబట్టి మేము చేయకూడదా, హీరో అయితే అరెస్ట్ చేయకూడదా, హీరో అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, మేమేమి కాదంటలేము. చట్టంలో అది తప్పని నిరూపించబడితే నిజంగా దానికి కారకులు అల్లు అర్జున్ గారే అయితే డెఫినెట్ గా కోర్టు కూడా వారికి శిక్ష విధిస్తుంది, మీ ప్రభుత్వం కూడా బాగుంటది. కానీ ఎట్ ద సేమ్ టైం అన్ని విషయాల్లో కూడా మీ ప్రభుత్వం అలా స్పందిస్తే మీరు న్యూట్రల్ గా ఉన్నట్టు లెక్క. కానీ ఒక ఇన్సిడెంట్ లో స్పందించి మిగిలిన ఇన్సిడెంట్స్ నో మేము ఎఫ్ఐఆర్ కూడా పెట్టము, మేము పట్టించుకోము, మాకు సంబంధం లేదు అని అంటే, మరి అలాంటప్పుడు డెఫినెట్ గా మీరు ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని మీరు ఒకరిని టార్గెట్ చేసి ఇంకొకరికి వంత పడుతున్నారు, మీకు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం మీరు తప్పించుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ న్యూట్రల్ గవర్నెన్స్ ఎక్కడ కనిపిస్తోందండి? పేద ప్రజల కోసం ఉన్నారా మీరు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్క మహిళకు, ఈ రోజు వరకు దానికి దిక్కులేదు.
ఇవాళ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు పెళ్ళైనటప్పుడు, ఈ రోజు వరకు దిక్కు లేదు. చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా కాలేజ్కి పోవడానికి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా దిక్కు లేదు. ఇవాళ వాళ్ళకు ఏమంటారు, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఈ రోజు వరకు దిక్కు లేదు. రైతు భరోసా 10,000 ఏం సరిపోతాయి, మేము 15,000 ఇస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా దిక్కు లేదు. రైతు కూలీలకు సైతం ఇవాళ 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు దిక్కు లేదు. ఇవాళ కౌలు చేసుకున్నటువంటి రైతులకు ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. వానాకాలం పంటపై ఆల్రెడీ గత యాసింగు పంటపై ఇవాళ మళ్ళీ యాసింగు పంట కోసం మొత్తం అందరూ కూడా నాట్లేసిరి, మళ్ళా కూడా పొలాలు పెరుగుతూనే ఉండే. అంటే మీరు ఏమి చేసినారు? మీరు ఇచ్చినటువంటి ఒక ఉచిత బస్సు పెట్టి ఇలా గ్యాస్ కనెక్షన్ కొంతమందికి 500కి ఇచ్చి, కొన్ని కరెంట్ కనెక్షన్లకి కొంతమందికి, అది కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి 200 వరకు సబ్సిడీ ఇచ్చి మేం చేసినాం అంటే, ఈవెన్ దో రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలలో కూడా అన్ని తప్పయి. మేము ఎందుకు అంటున్నాం అంటే, ఒక్క విలేజ్ చూపించమని అడుగుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు ఉంటే, దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటాయి. అన్ని మండలాలలో ఒక్క విలేజ్ చూపించండి మీరు 100% రైతు రుణమాఫీ రైట్ రాణి రుద్రమ. ఒక్క నిమిషం శివదత్ గారితో మాట్లాడదాం. శివదత్ గారు, ఇప్పటి వరకు రాణి రుద్రం గారు మాట్లాడింది విన్నారు. ఆవిడ బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన ఇద్దరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలోనేమో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో మరి జనసేనాని ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి సీఎం రేవంత్ డైనమిక్ లీడర్ అన్నదాన్ని మరి ఎలా చూడాలంటారు? ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. అప్పుడు ఆయన కష్టపడి పైకి వచ్చారు అనేది ఒక అంశం. అంటే ఆయన ఏదైతే కష్టపడి పైకి వచ్చారండి, కరెక్టే. కానీ ఇప్పుడు చాలా వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పారు. రైతులకు ఇస్తానన్నటువంటివి ఏవైతే హామీలున్నీ కూడా ఇప్పటి వరకు అమలు కానటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఆవిడ మొత్తం లిస్ట్ అవుట్ చేసి చెప్పారు. సో మరి ఇంతగా వాళ్ళు పోరాడుతూ ఉంటే మరి అక్కడ భాగస్వామి అయినటువంటి మీరు, మీ పార్టీ అధినేత ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఆయన జస్టిఫై చేయాల్సిన అవసరం లేదండి. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన పరిపాలనా విధానం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆయన తెలంగాణ వచ్చి మాట్లాడతారు డైరెక్ట్ గా. ఆయన ఫీల్స్ అంటే అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని అనుకుంటే ఆయన తెలంగాణలోకి వచ్చి తెలంగాణ గడ్డ మీద కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. ఇందులో ఆయన అంటే సమయ సందర్భాన్ని బట్టి మీడియా వారు ప్రశ్నించిన ప్రశ్నకి సమాధానం చెప్పారు తప్పితే అంటే ఆయన ఈ రోజు ఇచ్చిన సమాధానం ఏదో సినిమా యాక్టర్ అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేయాలనో, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టాలనో, లేకపోతే పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాలనో, లేకపోతే ఇంకేదైనా ప్రజలను తప్పు పట్టాలన్న ఉద్దేశం ఆయన మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇఫ్ హీ ఫీల్స్ ఆ విషయంలో తప్పు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఇలాగే మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ తప్పు ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయన డిపార్ట్మెంట్ ప్రశ్నిస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ చేసిన పనిని ఆయన తప్పుపట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని తప్పట్లేదు. అక్కడ మనిషి ప్రాణం పోయిందన్నది ముఖ్య అంశం. ఆ యొక్క ప్రాణాలు పోయిన వారిని, ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన అవసరం ఉందన్నారు, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు, ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కనుక ఏంటనంటే ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని బహిరంగంగా మాట్లాడారు ఆయన. అక్కడ ప్రాణం పోయిన సంగతి హీరోకి తెలియపరచలేకపోవడం, మరి అక్కడ ఏం జరిగిందో మనకు కూడా తెలియదు. ఒకవేళ హీరోకి తెలిసినా తెలియకపోయినా డైరెక్టర్ కానీ లేకపోతే సినిమా టీం వారు కానీ నెక్స్ట్ డే థియేటర్లో కూర్చొని మూవీ చూస్తున్నప్పుడే పోలీసులు వెళ్ళి చెప్పారు కదండి. థియేటర్ మేనేజ్మెంట్కి వెళ్ళి చెప్తే ఆయన బయటకు రాలేదు. స్వయాన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ డీసీపీ వెళ్ళి అక్కడ ఇలా జరిగింది, మీరు బయటకు వచ్చేయండి అంటే అప్పుడు కదా ఆయన బయటకు వచ్చారు. తెలియకపోవడం ఏమో ఎప్పుడు తెలిసిందండి మీకు ఆ విషయం? ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఈ విషయం చెప్పారన్న సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? వీడియోస్ తో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టింది కదండి. ఎప్పుడండి? ఎన్ని రోజుల తర్వాత? ఆ తర్వాత ఎప్పుడు, ఎన్ని రోజులైతే ఏముంది, విషయం అయితే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న ప్రభుత్వ అధికారులే ఎన్ని రోజుల తర్వాత విషయాన్ని బయట పెట్టారు? ఇమీడియట్ గా. ఇప్పుడు ఆయనకి తెలియలేదన్నది ఆయన చెప్తున్నాడు, తెలియపరిచయం అన్నది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే విషయం వెంటనే తీసుకురావచ్చు కదా బయటికి.
ఎందుకు అన్ని రోజులు టైం తీసుకున్నారు? 11 రోజుల తర్వాత దేనికి ప్రశ్నిస్తున్నారు అని మేమేం మాట్లాడలేదు కదా. ఆయన ప్రశ్నించిన దాంట్లో ప్రాణాలు పోయినాయి, ప్రాణాలు పోయిన కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు కూడా తప్పు ఎవరు చేసినా సరే చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. నేనేదో ఉన్నానని చెప్పి నేను తప్పు చేస్తే నాకు ఒకలాగా, ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు తప్పు చేస్తే వేరేలాగా చట్టాలు పనిచేయవు కదా. ఇది ఖచ్చితంగా వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా చట్టం ఒకే తీరుగా పనిచేస్తుంది అని చెప్పారు. అలాగే ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక మాట ఏంటంటే తప్పు ఒక సైడే ఉంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అవును, అన్ని విభాగాల్లో కూడా తప్పు ఉంది. ఇప్పుడు పోలీస్ శాఖ వారు ఇంత క్లియర్ గా చెప్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి సినిమా అయిపోయిన ఆ రాత్రి లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు? దేనికి మాట్లాడలేదు? అన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? అండర్ విచ్ గైడెన్స్ దే వెంట్ అన్నది నాకు తెలియదు కదండి. ఇప్పుడు నేను కూడా ఒక సామాన్యుడిని, మీడియా వారు మీరు ఉన్నారు, మీకు వీడియో రిలీజ్ చేస్తే కదా మీరు మాట్లాడతారు. మీకు ఎట్లా తెలుస్తుంది? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఆయన ఆ అంశం మీద స్పందించలేదన్నది చాలా క్లియర్. ఆయన ఈ రోజు మీడియా వారు ప్రశ్నించారు, చాలా సార్లు ప్రశ్నించారు, ఆయన స్పందించలేదు. దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రాణాలపై కుటుంబాల బాధలు ఉన్నప్పుడు మీరు సినిమాల గురించి ఏం మాట్లాడతారని చెప్పి 2 days బ్యాక్ అది కూడా అన్నారు ఆయన. చాలా విషయాలు ఉన్నాయి. 2 days బ్యాక్ అది కూడా అన్నారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ. సినిమా కంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన స్పందించారు. అవును అన్నారు. అంటుంది ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడారు కరెక్టే. ఇప్పుడు ఈ అంశాన్ని కూడా ఒక తీసుకొచ్చి ప్రశ్నించిన తీరుని మేమేం ఖండించలేదు. నేను చూసి కూడా ఒకటి ఏంటంటే ఓకే ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, సినిమా వారు ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది అనేది మనం తెలియపరిచాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శివదత్త గారు, రాణి రుద్రమ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పటివరకు మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఇందిరా శోభన్ గారు, రాజ్ కందుకూరి గారు, గెల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.